స్థానిక పల్నాడు జిల్లా నర్సరావుపేట పురపాలక సంఘం పరిధిలో పనిచేస్తున్న వార్డు సచివాలయం ఉద్యోగులు, జీఎస్డబ్ల్యూఎస్ ఉద్యోగులు సొంత మండలంలో పోస్టింగ్ ఇవ్వొద్దు అని వచ్చిన జీవో వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం నుండి ఎమ్మెల్యే గారి కార్యాలయం వరకు ప్లకార్డులతో శాంతియుతంగా ప్రదర్శన వెళ్లగా నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, డిఎంహెచ్ఓ కార్యాలయానికి వారి వినతి పత్రం అందజేశారు. ఈరోజు నర్సరావుపేట గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఆల్ డిపార్ట్మెంట్స్ 33 సచివాలయ ఎంప్లాయీస్ మొత్తం కూడా మన ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. మాకు ఈరోజు 22వ తారీఖు నుంచి ట్రాన్స్ఫర్స్ పెడతామని చెప్పారు. కాకపోతే నెగిటివ్ మండలాల్లో ఉండకూడదు, అదర్ మండలాలకు వెళ్ళాలని చెప్పారు. జీవో నెంబర్ 5ను మాకు ఇచ్చారు. మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ఎందుకంటే జీవో నెంబర్ 5 వల్ల పక్క మండలాల్లోకి మేము వెళ్తే చాలా ఇబ్బందులు పాలవుతాము. మా జీతం చాలా తక్కువ. మరి ఈ శాలరీస్ మాకు ఇప్పుడు మేము ఈ ఉద్యోగంలోకి వచ్చి 5 ఏళ్ళు నిండిపోయింది, కానీ మాకు ఎటువంటి ప్రమోషన్ లేదు, శాలరీ పెంచింది లేదు, బేసిక్ ఒకటంటూ లేదు. మరి వర్క్ బర్డన్ ఎక్కువగా ఉంది. అన్ని రకాల వర్కులు కూడా ఎర్లీ మార్నింగ్ 5:30కే వచ్చి మరి ప్రభుత్వం వారు ఆదేశించిన ప్రకారం ఎటువంటి కొత్త సర్వేలు వచ్చినా కూడా, ఎటువంటి కొత్త వర్క్ వచ్చినా కూడా అందరం కూడా డే నైట్ కష్టపడి గవర్నమెంట్ మెచ్చుకునే విధంగా వారు ఇచ్చిన టార్గెట్ని అచీవ్మెంట్ చేస్తూ కష్టపడి పనిచేస్తున్నాం. ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేసినా కూడా మాకు ఎప్పుడు కూడా ఎటువంటి ప్రమోషన్ ఛానల్ లేదు, శాలరీ పెరిగింది లేదు. ఇప్పుడు మాకు ఎమర్జెన్సీగా 2వ తారీఖున మరి ట్రాన్స్ఫర్స్ అంటే మేము పిల్లలందరినీ కూడా మేము స్కూల్లో జాయిన్ చేసుకొని ఉన్నాము. మరి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్ వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మాకు వచ్చే జీతానికి 30,000 రూపాయల జీతానికి మేము అన్ని చోట్లకి వెళ్ళి వేరే మండలాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మాకు ప్రమోషన్ కల్పించాలి. ఒకటి జీవో నెంబర్ 5ను సవరించి మాకు వార్డు టు వార్డు మరి ఎక్కడున్న లోకల్ వార్డులోకి మమ్మల్ని మార్చినట్టయితే వర్క్ మేము చేయగలుగుతాము. క్యాడర్ ఏమో తక్కువ, కొరడా డబ్బులు ఎక్కువగా ఉన్నాయి మాకు. అయినా కూడా మేము అవన్నీ భరిస్తూ కూడా మేము వర్క్ చేయడానికి ముందుగానే ఉన్నాము. మేము ఆలోచించేది ఒకటే, మేము ఆశించేది ఒకటే, మాకు ప్రమోషన్ చాలా కల్పించాలి, శాలరీ పెంచాలి, జీవో నెంబర్ 5ను సవరించాలి, లోకల్ మండలంలో జాబ్ చేసేందుకు మాకు అవకాశం కల్పించాలని ప్రభుత్వ అధికారులను, గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నాం. ఈరోజు గ్రామ వార్డు సచివాలయ అసోసియేషన్ ఆధ్వర్యంలో నర్సరావుపేట మున్సిపాలిటీలో ఏదైతే సచివాలయ ఉద్యోగులకు ట్రాన్స్ఫర్లు అనేది జీవో విడుదల చేశారో ఆ జీవోని వ్యతిరేకిస్తూ ఈరోజు గౌరవ కమిషనర్ గారికి మరియు నర్సరావుపేట శాసనసభ్యులు శ్రీ డాక్టర్ అరవింద్ బాబు గారికి రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మా క్యాడర్కి, మాది గ్రూప్ 4 క్యాడర్, మా క్యాడర్కి నేటివ్ మండలాల్లో పని చేయకూడదు అనే ఆంక్ష విధించడం అనేది చాలా దారుణం. మాకొచ్చే శాలరీలతో వేరే మండలాలకు వెళ్ళి అక్కడ జీవనం కొనసాగించడం అంటే చాలా ఆర్థిక భారంతో కూడుకున్న విషయం. ప్లస్ జిఎస్డబ్ల్యూఎస్ శాఖలో ఎక్కువ మంది, మెజారిటీ 60% ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ మీద ఉన్న డిపెండెంట్స్, పిల్లల్ని కానివ్వండి, వృద్ధుల్ని కానివ్వండి వదిలేసి వేరే మండలాలకు వెళ్ళి అక్కడ పనిచేయాలి అంటే మీకు తెలుసు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉదయం 5 నుంచే ఫీల్డ్లోకి వచ్చేసి పనులు అనేది నిర్వర్తిస్తూ ఉన్నారు. రకరకాల శాఖలతో సంబంధం లేని సర్వేలు ఇచ్చినా కూడా గవర్నమెంట్ చెప్పిందన్న ఒకే ఒక్క రెస్పెక్ట్తో ఏ సర్వేని కానీ ఏ పనిని కానీ పక్కన పెట్టకుండా ఇన్ టైంలో డాష్ బోర్డ్ టార్గెట్లను కంప్లీట్ చేస్తూ పగలనక రాత్రనక కష్టపడుతున్నారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు. ఇలాంటి ఉద్యోగుల్ని, ఈ క్యాడర్లో ఉన్న ఉద్యోగుల్ని నేటివ్ మండలాల్లో పని చేయకూడదు అని ఆంక్షలు విధించి బయట మండలాల్లోకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది చాలా దారుణం. ఎందుకంటే బయట మండలాల్లోకి వెళ్ళి అక్కడ ఎర్లీ మార్నింగ్ 5 నుంచి లేడీస్ ఏ విధంగా అక్కడ సర్వీసులు అనేది అందించగలరు అనేది ఒకసారి ఆలోచించవలసిందిగా ప్రభుత్వ పెద్దలను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. మాకొచ్చే 30,000 శాలరీలతో ఫ్యామిలీని షిఫ్ట్ చేసి అక్కడ జీవనం గడపాలి అంటే కనీసం 15 నుంచి 20,000 రూపాయలు ఇంటి అద్దెలు కానివ్వండి, డైలీ జీవనానికే సరిపోతుంది. స్కూల్ ఫీజులు కానివ్వండి, మెడికల్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి భరించే ఆర్థిక స్తోమత అనేది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి లేదు. ఒకవేళ మీరు మమ్మల్ని అట్లా మార్చాలి అనుకుంటే మా క్యాడర్ పెంచండి, ప్రతి ఒక్కళ్ళకి జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ని కల్పించండి, టెక్నికల్ వాళ్ళకి టెక్నికల్ పే స్కేల్ అందించండి, సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ ఉన్నటువంటి ప్రమోషన్ ఛానల్స్ని కల్పించండి. అలా కల్పించి మీరు మాకు ఏదైనా ట్రాన్స్ఫర్ ఇచ్చినా కానీ మేము సుముఖంగా వెళ్ళడానికి ఉంటుంది తప్ప ఇప్పటి వరకు రేషనలైజేషన్లో 2 వార్డులు కలిపి ఒక క్లస్టర్గా మార్చారు. అంటే పని భారం అనేది డబల్ చేస్తున్నారు. రేషనలైజేషన్ ప్రక్రియ మీద సర్ప్లస్లో మిగిలిన వాళ్ళని ఏం చేస్తారనే క్లారిటీ లేదు. ఇటువంటి క్లారిటీ లేని విధానంలో
నెగిటివ్ మండలాల్లో పని చేయకూడదు అని ఆంక్ష విధించి బయటికి పంపించేయడం అనేది చాలా శోచనీయం. దీని మీద ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించి ఈ జీవోని సవరించి సొంత మండలాల్లో పని చేసుకునే వెసులుబాటు కల్పించాలని గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. వార్డు టు వార్డు షఫలింగ్ అనేది చేయాలే తప్ప నెగిటివ్ మండలాల నుంచి బయటకు పంపించవద్దు అని చెప్పేసి గవర్నమెంట్ పెద్దల్ని, సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. దయచేసి మా డిమాండ్ని పరిశీలించి జీవో నెంబర్ 5ని సవరించి సొంత మండలాల్లో విధులు నిర్వహించుకోవడానికి వెసులుబాటు కల్పించవలసిందిగా కోరుకుంటున్నాము. నమస్కారం అండి. ఈరోజు ప్రధానంగా నర్సరావుపేటలో పనిచేస్తున్న అన్ని డిపార్ట్మెంట్ల సచివాలయం ఉద్యోగులు అందరం కలిసి మొదటగా కమిషనర్ గారికి, అలాగే గౌరవ శాసనసభ్యులు గారికి డిఎంహెచ్ఓ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మాకు బదిలీలకు అవకాశం కల్పించడం జరిగింది. అయితే ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ బదిలీ అవ్వాల్సిందే. అయితే మా స్థాయికి, మా క్యాడర్కి ప్రమోషన్లు ఇచ్చి బదిలీలు కల్పించాల్సిందిగా గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. 5.5 సంవత్సరాలుగా ఈ సచివాలయం వ్యవస్థలో మేము పనిచేస్తున్నాం. ఇంతవరకు మాకు ప్రమోషన్ ఛానల్ మీద స్పష్టత లేదు, రేషనలైజేషన్ ప్రక్రియ మీద స్పష్టత లేదు. రేషనలైజేషన్ సర్ప్లస్ ఎంప్లాయీస్ని ఏ డిపార్ట్మెంట్లో మెచ్ చేస్తారో మాకు ప్రభుత్వం స్పష్టత ఇచ్చి ఆ తర్వాత బదిలీలను చేయాల్సిందిగా కోరుతున్నాము. బదిలీలు ఖచ్చితంగా మేము సహకరిస్తాము. అయితే ప్రమోషన్ ఛానల్ కల్పించి ప్రతి డిపార్ట్మెంట్కి, ప్రతి సచివాలయ ఎంప్లాయీకి న్యాయం చేసి ఆ తర్వాత బదిలీలని ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. అలాగే సొంత మండలాల్లో కూడా మేము బదిలీలకి మార్చుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.